నమస్తే, వెల్కమ్ టు ఎస్తే రాణి కిచెన్. ఈరోజు మనము గ్రీన్ పీస్తో కీమా చేసుకుందామండి. చాలా బాగుంటుంది. అరకిలో కీమా తీసుకున్నాను. రోజునే 100 గ్రామ్స్ గ్రీన్ పీస్ తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర అండి. ఇవి చాలు. దీంతో చాలా చక్కటి కుండలోనే చేస్తున్నానండి. సన్నగా తరుముకున్నాను. ఉల్లిపాయలు సన్నంగా తరుక్కుంటే చక్కగా కీమాలోనికి మంచిగా కలిసి చాలా మంచి టేస్ట్ వస్తుంది. నేను కుక్కర్లో వండట్లేదండి. మీకు పాతకాలంలోని అమ్మమ్మలు, నాయనమ్మలు చేసేనట్టుగానే మీకు చేసి చూపిస్తున్నాను. అమ్మో, కీమా ఉడికిపోతుందా కుండలో అని భయపడద్దు. చక్కగా ఉడుకుతుంది. కాకపోతే ఒక 40 మినిట్స్ పడుతుంది. అది కూడా హై మంట కూడా పెట్టక్కర్లేదు. స్లో మంట మీదే చక్కగా ఉడుకుతుంది. అది కూడా చక్కగా మీకు చూపిస్తాను ఎలా ఉడికిందో. ఇంకోండి, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. నీసు కూరల్లో కొద్దిగా కరివేపాకు వేసుకుంటే మంచి టేస్ట్ బాగుంటుంది. మటన్ కర్రీలోకి, కీమా కర్రీలోకి ఎక్కువ ఆయిల్ వేయక్కర్లేదండి. ఎందుకంటే మటన్లో, కీమాలో ఆయిల్ వస్తుంది కాబట్టి ఎక్కువ వేసుకొని అవసరం లేదు. ఇంకోండి, ఇలాగ చక్కగా మనము సాఫ్ట్గా అయ్యేలాగా ఉల్లిపాయలు వేయించుకోవాలి. కుండలో వండుకునేటప్పుడు ఎప్పుడు కూడా మీడియం మంటే పెట్టుకోండి, హై పెట్టుకోవద్దు. కుండలు ఆ కింద బీట్లు ఇస్తాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా మీడియం మంట మీద పెట్టుకొని మనము కుండలో వండుకోవాలి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. చాలు. చక్కగా పచ్చి వాసన పోయేలాగా వేయించుకుందాము. ఉల్లిపాయలు కూడా ఇలా వేగితే సరిపోతుందండి. బ్రౌన్గా వేగనవసరం లేదు. పచ్చి వాసన పోయేలాగా వేయించుకుందాము. శుభ్రంగా కడిగి తెచ్చుకున్న కైమానండి మనము ఇట్లా విడదీసుకొని వేసుకోవాలి. అప్పుడు చక్కగా తొందరగా మనకి దాంట్లో నుంచి వాటర్ వచ్చి ఉడుకుతుంది అన్నమాట. ఇలా విడదీసుకొని వేసుకోవాలి. కొద్దిగా మనకి కాజముని అలాగే మూలుగు ఇస్తారు కదండి, అది కొంచెం సపరేట్గా కడుక్కొని వేస్తున్నాను. ఒకసారి చక్కగా అన్నీ కలుపుకుంటున్నాము. కొద్దిగా పసుపు వేస్తున్నానండి. మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుందాము. 1 స్పూను సాల్ట్ కూడా వేయండి. మూత పెట్టుకుందాము. సిమ్లోనే పెట్టుకుందామండి. మెల్లిగా ఉడకాలి కదా, మెల్లిగా ఉడకాలి కాబట్టి సిమ్లోనే పెట్టుకోండి. చూడండి, చక్కగా అందులో ఉన్న వాటర్ వస్తుంది. మనము ఉప్పు, పసుపు వేసాం కదా, ఆ తర్వాత చక్కగా మనం మూత పెట్టుకోవడం వలన ఇలా వాటర్ వచ్చి మెల్లిగా ఆ వాటర్తోనే సగము మన కీమా ఉడుకుతుంది. మళ్ళీ మూత పెట్టుకుందామండి. ఇలాగా ఒక 10 నిమిషాలకు ఒకసారి మనము 4 సార్లు చేసుకోవాలండి. చూసుకోకపోతే అడుగు పడుతుంది. కాబట్టి చూసుకుంటూ మనము మన కీమాను వండుకోవాలి. చూడండి, చక్కగా ఉడుకుతుంది మన కీమా. ఒకసారి కలుపుకుందాము. కీమాలో వచ్చిన వాటర్తోనే చక్కగా ఉడుకుతుంది. చూడండి, ధనియాల పొడి అండి 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇది కూడా ఒకసారి కలుపుకుందాం. మూత పెట్టుకుందామండి. చూడండి, చక్కగా దగ్గరికి
ఎలా ఉడికిందో మన కీమా. ఇప్పుడు బఠానీ వేసుకుందామండి. పచ్చి బఠానీ కాదండి, ఫ్రోజన్ బఠానీ. అందుకే ఇప్పుడు వేస్తున్నాను. తొందరగానే మనకి ఉడికిపోతుంది కాబట్టి సగం ఉడికిన తర్వాతనే వేస్తున్నాను నేను బఠానీని. కైమాకి ఎప్పుడు కూడా ఏదైనా ఉడకాలి అంటే మంచిగా మనం చల్లనీళ్ళు పోసుకోకూడదండి, కొంచెం వేడి నీళ్ళే పోసుకోవాలి. అప్పుడే చక్కగా మనది కీమా ఉడుకుతుంది. నేను వేడి నీళ్ళే తీసుకొచ్చానండి. 1/2 గ్లాస్ వేస్తున్నాను, అంటే 100 ml వేస్తున్నాను. ఎక్కువ వేయక్కర్లేదు, చక్కగా ఉడికిపోతుంది. మీరేం భయపడనక్కర్లేదు, అమ్మో చాలాసేపు ఉడకాలేమో అని. 40 నిమిషాలు పట్టిందండి కీమా కర్రీ అవ్వడానికి, అది కూడా సిమ్లోనే. కాబట్టి భయపడద్దు, అది కూడా మీకు చూపిస్తాను ఎలా ఉడుకుందో అనేది. ఇదంతా మెల్లిగా ఉడికించుకోవాలండి, చాలా చక్కగా ఉడుకుతుంది. అలాగే చాలా టేస్ట్గా ఉంటుందండి. కుక్కర్లో వాటిల్లో కన్నా కుండలో ఉడికింది కూర చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి కలుపుకుందామండి. ఇంకోండి, ఇలా ఉడికిన తర్వాత మనము మిగతావి వేసుకోవాలి. చూడండి ఎలా ఉడికిందో చూపిస్తాను మీకు. చూడండి చక్కగా ఇలా అంటే అలా చక్కగా ఉడికిపోయింది, చూసారా? చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. అంతేనండి, చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు. ఇప్పుడు టమాటా ప్యూరీ వేస్తున్నానండి. టమాటా ప్యూరీ లేని వాళ్ళు ఒక టమాటా మిక్సీ వేసుకోవచ్చు. టమాటా ప్యూరీ ఆన్లైన్లో దొరుకుతుంది, అలాగే సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతుంది. ఇది ఒకవేళ లేని వాళ్ళు ఒక టమాటాని మిక్సీ వేసుకుంటే సరిపోతుందండి, అది వేసుకోవచ్చు. కెచప్ కాదండి, టమాటా ప్యూరీ అంటే దొరుకుతుంది. ఇదేమో కారం అండి, 3/4 టీ స్పూన్ వేస్తున్నాను కారం, చాలు. గరం మసాలా అండి 1/4 టీ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా కలిసి ఉడికేలాగా మనం కలుపుకుందామండి. ముందే కారము అలాగే పులుపు కనుక మనకి మాకి తగిలితే ఉడకదండి, అందుకని మనం బాగా ఉడికిన తర్వాతే వేసుకోవాలి. మన పెద్దవాళ్ళు అప్పుడు కుక్కర్లు లేవు కదండి, ఇలాగే వండేవాళ్ళు. మా నాయనమ్మ అమ్మమ్మ ఇలా వండడం అనేది నేను చూశాను, అది మీకు చూపిస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర వేసుకుని కలుపుకున్నామండి. అంతే అండి, మన కీమా కర్రీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా గుజ్జుగా దగ్గరికి అయింది. చపాతీలోకి, నాన్లోనికి, రైస్లోనికి, చారు కానీ సాంబార్ కానీ పెట్టుకొని బాగుంటుంది తినడానికి అండి, అన్నిట్లో బాగుంటుంది. చూడండి ఎంతగా మంచిగా అయిందో, కలర్ఫుల్గా ఉంది, అంతే టేస్టీగా ఉంటుంది. అందులో మనం కుండలో వండుకున్నాం కదా, ఇంకా రుచిగా ఉంటుంది. నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.